వెయిట్ లాస్ జర్నీలో 6 మంత్స్లో రావాల్సిన రిజల్ట్స్ని 3 మంత్స్లో తీసుకొచ్చే సింపుల్ అండ్ మీ లైఫ్ చేంజింగ్ టిప్ ఒకటి చెప్తా. వీడియో లాస్ట్ వరకు చూడండి. హాయ్ గైస్, వెల్కమ్ టు కాప్ మజిల్. ఈ రోజు నుంచి మనం 7 days వెయిట్ లాస్ కోసం ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తున్నాం. దానిలో ఫస్ట్ వీడియో ఈరోజు చేస్తున్నాం. ఏ ఎక్సర్సైజ్ అయినా చేయడానికి ముందు వార్మప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ వార్మప్ కంటే ముందు ఒక 15 minutes ముందు వార్మ్ వాటర్ తీసుకున్నామంటే మన బాడీలో ఒక హీట్ జనరేట్ అవుతుంది. ఆ హీట్ జనరేట్ అవటం వల్ల ఒక మెటబాలిజం అనేది బూస్ట్ అవుతుంది. తద్వారా మన ఫ్యాట్ బర్న్ అనేది కొంచెం ఫాస్ట్గా జరుగుతుంది. సో అందరికీ ముందుగా హ్యాపీ దివాళీ. లెట్స్ బర్న్ క్రాకర్స్ టుడే అండ్ బర్న్ క్యాలరీస్ ఫ్రమ్ టుమారో. లెట్స్ స్టార్ట్ అవర్ వార్మప్. ఫస్ట్ హెడ్ దగ్గర నుంచి వార్మప్ స్టార్ట్ చేసుకోవాలి టిల్ లెగ్స్ దాకా. ఫస్ట్ హెడ్తో స్టార్ట్ చేద్దాం. స్ట్రైట్గా నించొని క్లాక్ వైజ్ డైరెక్షన్లో మన హెడ్ రొటేట్ చేయాలి. క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇట్లా హెడ్ రొటేట్ చేయాలి. చిన్నగా ఒక 10 rounds తిరిగినాక నెక్స్ట్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో దెన్ నెక్స్ట్ హ్యాండ్స్ సేమ్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఒకసారి 10 repetitions. నెక్స్ట్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఒక 10 repetitions. నెక్స్ట్ మన హ్యాండ్స్ని ఇట్లా స్ట్రెచ్ చేసుకోవాలి, టాప్ బాటమ్. నెక్స్ట్ జస్ట్ హ్యాండ్స్ ఇట్లా స్వింగ్ చేసుకోండి ఫ్రంట్కి బ్యాక్కి. నెక్స్ట్ మన హిప్ ఇట్లా క్లాక్ వైజ్ డైరెక్షన్లో 10 times. నెక్స్ట్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఒక 10 times. నెక్స్ట్ లైట్గా అయిపోయినాక హిప్ దాకా చేసాము. నెక్స్ట్ ఏదైనా ఒక చిన్న సపోర్ట్ తీసుకొని లెగ్స్ ఒక 10 times ఫ్రంట్కి బ్యాక్కి. నెక్స్ట్ అలాగే లెఫ్ట్కి రైట్కి. అలాగే ఈ లెగ్ కూడా ఒక 10 times. నెక్స్ట్ ఫుట్ నెక్స్ట్ యాంకిల్ వర్క్. నెక్స్ట్ థైస్ అనేవి మన బటక్స్కి తగలాలి లైక్ ఇలా. ఓకే, ఈ మాత్రం వార్మప్ చాలు. నెక్స్ట్ మన ఫస్ట్ ఎక్సర్సైజ్కి వెళ్ళిపోదాం. మన ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసరికి జంపింగ్ జాక్స్. మొత్తం 3 sets 15 repetitions చేస్తాము. అందులో ఫస్ట్ సెట్ వచ్చేసరికి స్టార్ట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12
13, 14, 15. 30 సెకండ్స్ బ్రేక్ తీసుకోండి. నెక్స్ట్ సెట్ చేద్దాం. ఈ జంపింగ్ జాక్స్ని 3 సెట్స్ కింద చేయండి, 15 రెపిటేషన్స్ కింద. నెక్స్ట్ ఎక్సర్సైజ్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ మన సెకండ్ వర్కౌట్ ఫ్రీ స్క్వాట్స్. మీ దగ్గర ఏదైనా చిన్న వస్తువు ఉంటే ఇలా సపోర్ట్ తీసుకొని ఈ ఫ్రీ స్క్వాట్స్ చేయండి, కొంచెం ఈజీగా ఉంటుంది. నా చేతిలో ఈ వాటర్ బాటిల్ ఉంది, దీంతో చేస్తున్నా. ఫస్ట్ ఒక 10 స్క్వాట్స్. పొజిషన్ ఇట్లా స్ట్రైట్గా నించొని స్పైన్ స్ట్రైట్గా ఉండాలి. 1, 2, 3. సైడ్ నుంచి 1. స్పైన్ స్ట్రైట్గా ఉండాలి. నీస్ ముందుకు కానీ వెనక్కి కానీ బెండ్ అవ్వకూడదు, స్ట్రైట్గా ఉండాలి. 1. స్ట్రైట్గా చూడండి. 2, 3. మీకు ఎంతవరకు వీలైతే అంతవరకు బెండ్ అవ్వండి. ఇది ఫుల్, ఇక్కడికి హాఫ్, ఇది క్వార్టర్. మీకు ఎంతవరకు వీలైతే అంతవరకే బెండ్ అవ్వండి. నెక్స్ట్ ఇంకో చిన్న టిప్ ఏంటంటే, దీనిలో కిందకి డౌన్ అవుతున్నప్పుడు బ్రీత్ ఇన్ చేయండి, పైకి అప్ అవుతున్నప్పుడు బ్రీత్ అవుట్ చేయండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఫ్రంట్ నుంచి బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇక్కడ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఎందుకు చేస్తున్నామంటే, ఎప్పుడైతే మన బాడీలో ఒక చిన్న రియాక్షన్ జరుగుతుంది, మనం ఏ యాక్టివిటీ చేస్తున్నా ఒక చిన్న రియాక్షన్ జరుగుతుంది. ఇంకా అది బాగా సైన్స్ డెప్త్లోకి వెళ్తే తెలుస్తుంది. ఏటీపీ అంటాము, ఎడినోస్ ట్రైఫాస్ఫేట్. మనకి ఎనర్జీ కావాలంటే ఖచ్చితంగా అది రిలీజ్ అవ్వాలి. ఇంత డెప్త్ అవసరం లేదు, కానీ చిన్న బేసిక్ అయితే గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే ఒక మజిల్ని కాంట్రాక్ట్ చేస్తున్నప్పుడు బ్రీత్ అవుట్ చేయండి. ఇలా ఈ స్క్వాట్స్ని 3 సెట్స్ కింద 15 రెపిటేషన్స్ చేయండి. నెక్స్ట్ ఎక్సర్సైజ్కి వెళ్ళిపోదాం. మన నెక్స్ట్ ఎక్సర్సైజ్ పుషప్స్. పుషప్స్ చేసేటప్పుడు ఎవరికైనా ఇబ్బంది ఉంటే వాల్ పుషప్స్ చేయండి. ఫస్ట్ మామూలు పుషప్స్ చూపిస్తాను, చేయలేని వాళ్ళకి వాల్ పుషప్స్ చేద్దాం. ఫస్ట్ మన ఆర్మ్ లెంత్లో విడ్త్ తీసుకోవాలి. నెక్స్ట్ లెగ్స్ 2 దగ్గర పెట్టుకోవాలి. మన బాడీ అనేది స్ట్రైట్గా ఉండాలి, హెడ్ అనేది పైకి ఉండాలి. ఇందా చెప్పినట్టు కిందకి డౌన్ అయ్యేటప్పుడు బ్రీత్ అవుట్, పైకి లేసేటప్పుడు బ్రీత్ అవుట్, కిందకి వెళ్ళేటప్పుడు బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్. ఇట్లా మనం ఎన్ని వీలైతే అన్ని, 10 కావచ్చు, 15 కావచ్చు, 20 కావచ్చు, 5 కావచ్చు, 2 కావచ్చు, ఎన్ని వీలైతే అన్ని మనం మామూలు పుషప్స్ చేద్దాం. ఇది వల్ల కాదు, అసలు మాకు ఒకటి కూడా కాదు అంటే నెక్స్ట్ వాల్ పుషప్స్ చూపిస్తాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఎన్ని చేయగలిగితే అన్ని చేయండి పుషప్స్. అంతేగాని ఇంజూరీస్ చేసుకోవద్దు. వల్ల కాదు అనుకుంటే వాల్ పుషప్స్. ఇలా ఏదైనా మనం ఇంటి దగ్గర ఏదైనా వాల్ని సపోర్ట్గా తీసుకొని బాడీ మొత్తం ఒక యాంగిల్లో స్ట్రైట్గా పెట్టుకొని 1, 2, 3, 4, 5. ఇవి కూడా అంతే, మీకు ఎన్ని వీలైతే అన్ని చేయండి. మినిమం వాల్ పుషప్స్ అయితే 15 పెట్టుకోండి, 10 to 15. 3 సెట్స్ కింద మీకు ఎన్ని వీలైతే అన్ని రెపిటేషన్స్ చేయండి. ఇవి కూడా 3 సెట్స్ చేయండి, మీకు ఎన్ని వీలైతే అన్నీ చేయండి, ఇంజురీ చేసుకోవద్దు. మన నెక్స్ట్ ఎక్సర్సైజ్కి వెళ్ళిపోదాం. మన లాస్ట్ ఎక్సర్సైజ్ జాగింగ్ ఇన్ ప్లేస్. అంటే ఉన్న ప్లేస్లోనే మనం జాగ్ చేయటం. హ్యాండ్స్ కొంచెం ఈ పొజిషన్లో పెట్టి ఇట్లా టైమర్ ఆన్ చేసుకొని ఒక 2 minutes
ఉన్న ప్లేస్లోనే జాగింగ్ చేస్తూ టూ మినిట్స్ కింద 3 సెట్స్ చేసామంటే ఈ ఎక్సర్సైజ్ కూడా కంప్లీట్ అయినట్టు. ఓకే గైస్, ఇది మన ఫస్ట్ డే 7 డేస్ వెయిట్ లాస్ జర్నీలో ప్లేలిస్ట్ క్రియేట్ చేయడంలో ఇది మన లాస్ట్ ఎక్సర్సైజ్. స్టార్టింగ్లో మనం చేసిన స్ట్రెచెస్ మళ్ళీ అన్ని ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత కూడా ఒకసారి రిపిటేటివ్గా చేయండి. అంటే హెడ్ రొటేషన్స్ కావచ్చు, షోల్డర్ రొటేషన్స్ కావచ్చు, హిప్ రొటేషన్స్ కావచ్చు, లెగ్ స్వింగ్స్ కావచ్చు, ఆర్మ్ స్వింగ్స్ కావచ్చు, మొత్తం ఒకసారి స్ట్రెచెస్ చేసుకొని కూల్ డౌన్ ఎక్సర్సైజ్ కింద ఇవన్నీ చేసుకొని మన ఎక్సర్సైజ్ని ఆపేయండి. ఇంకా మాకు టైం ఉంది చేయగలము అనుకుంటే ఒక్క 5 మినిట్స్ కూర్చొని హ్యాపీగా మెడిటేషన్ చేసుకోండి. దాంతో మన డే 1 అనేది కంప్లీట్ ఫుల్ఫిల్ అయినట్టు. థ్యాంక్ యూ. ఈ వీడియో లాస్ట్ వరకు చూసారంటే ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్గా ఉన్నట్టే అనుకుంటున్నా. మీ 7 డేస్ ఈ ప్లేలిస్ట్ క్రియేట్ చేయడంలో ఇది ఫస్ట్ వీడియో కంప్లీట్ అయింది. మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు లైఫ్ చేంజింగ్ టిప్ ఏంటంటే మన వెయిట్ లాస్ జర్నీలో 10 డేస్లో తగ్గాల్సిన వెయిట్ 5 డేస్లో, 20 డేస్లో తగ్గాల్సిన వెయిట్ 10 డేస్లో, ఇంత డ్రాస్టిక్ చేంజ్ చూపించే చిన్న సింపుల్ టెక్నిక్ ఏంటంటే మనం తాగినప్పుడల్లా హాట్ వాటర్ తాగటం. ఒక ఫ్లాస్క్ మన దగ్గర మెయింటైన్ చేసుకుంటూ మనం ఎప్పుడు డ్రింక్ చేసినా హాట్ వాటర్ కానీ తాగామంటే మన వెయిట్ లాస్ అనేది చాలా స్పీడ్గా ఉంటుంది. మెటబాలిజం ఎప్పుడు హైలో ఉంటుంది. ఇది ఒక చిన్న సింపుల్ ట్రిక్ని మీరు ఫాలో అవ్వండి. ఖచ్చితంగా చాలా 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 డ్రాస్టిక్ చేంజెస్ చూస్తారు. ఈ ఎక్సర్సైజ్ చేసుకుంటూ మన డైట్ వీడియోస్ కూడా చేస్తానని చెప్పిన త్వరలో అవి ఫాలో అవుతూ ఈ చిన్న సింపుల్ టెక్నిక్, ఏం పెద్ద పెద్ద చేంజెస్ ఏం అవసరం లేదు. తాగినప్పుడల్లా హాట్ వాటర్ తాగండి, చాలా డ్రాస్టిక్ చేంజెస్ చూస్తారు. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ.